అందరికీ అస్సలాం వాలేకుం, నమస్కారము. నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆయన పైన అనుచిత వాక్యాలు, అంటే డైరెక్ట్ లేకుండా ఇండైరెక్ట్గా మాట్లాడినారు. అధికారంలో ఉన్నారని, అధికారంలో ఉండేది ఇక్కడ దగ్గుబాటి ప్రసాద్ అన్ననే. ఆయన అలా ఎక్స్పోజ్ అయ్యడానికి, ప్రజల్లో ఏదో పేరు ఇది నానిపోవడానికి ఆయన రాలేదు ఇక్కడ అనంతపురానికి. ఆయన అలా చేయాలనుకుంటే మేము ఒక 3 నెలల నుంచి ఆయన్ని ఫాలో చేస్తున్నాము. ఎందరో మైనారిటీలకి ఏదో ఇబ్బందులు ఉన్నాయంటే తన జోబిలో ఉండి డబ్బులు లెక్క చేయకోకుండా మొన్నటికి మొన్న 3 పేషెంట్లకి నా కళ్ళారా చూసినాను. నేను కూడా అన్నాను, అన్న ఫోటో తీస్తానన్నా అంటే వద్దు నేను ఇక్కడ ప్రజలకి వాళ్ళ సంక్షేమ కొరకు వాళ్ళ పని చేయడానికి వచ్చినాను, నేను ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వడానికో షో చేయడానికి రాలేదు అని చెప్పి ఆయన చెప్పినప్పుడే ఆయన వ్యక్తిత్వం అర్థమైంది. కేవలం ఈ శిలాఫలకాల రాజకీయాలు మానుకొని ఏదన్నా చేసింటే అది ప్రజల్లో చెప్పుకోండి. ఎందుకంటే ఇంతవరకు అనంతపురంలో ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, డంప్ యార్డ్ గురించి అసెంబ్లీలో నిలబడి అరే కొత్త ఎమ్మెల్యే ఎక్కడ తడబడకుండా, అంటే ప్రజలపైన ఎంత ఆయనకు ఉండి చిత్తశుద్ధి ఉందో మన అనంతపురం ప్రజలు గమనిస్తున్నారు. ఒక కొత్త ఎమ్మెల్యే మొదటిసారిగా శాసనసభ్యులయ్యి అసెంబ్లీలో నిలబడి మన అనంతపురం గురించి మాట్లాడినాడంటే ఆయనకి ఎంత మన పైన అనంతపురం ప్రజలపైన ప్రేమ ఉందో మీరు అందరూ ప్రజలు గమనించాలా. కేవలం ఆయన మాట్లాడిండేది ఇతను ఎక్కడ డంప్ యార్డు తొలగిస్తాడో, ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెస్తాడో అని చెప్పి అక్కాసుతో ఇప్పుడుండే వైఎస్ఆర్సీపీ కొంతమంది టీడీపీ నాయకులు కుమ్మక్కై మా ఎమ్మెల్యే పైన దగ్గుబాటి ప్రసాద్ అన్న పైన అనుచిత వాక్యాలు చేస్తున్నారు. దీన్ని మానుకొని ప్రజలకు ఏదో ఆయన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోవాలని చెప్పి ఎమ్మెల్యేలకి చెప్పడంతో మా ప్రసాద్ అన్న నిరంతరం అనంతపురం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. మీరు దీన్ని గమనించాలా. అనుచిత వాక్యాలు మానేసుకొని ప్రజలకు ఏదన్నా చేసుకుంటే చెప్పుకోండి అని నేను